ఈ రోజు మన కిచెన్ లో హోమ్ మేడ్ కుకీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు. అచ్చంగా మనకి బయట కొంటే ఎలా అయితే వస్తాయో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఇక ఎప్పుడు బయట కొనే పనే లేదు. అంత పర్ఫెక్ట్ గా కుదురుతాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. హోమ్ మేడ్ కుకీస్ అనగానే మీకు ఒక డౌట్ రావచ్చు, చూడటానికి కలర్ఫుల్గా ఉన్న ఆటోమేటిక్గా మెత్తమడిపోతాయి అనేసి. చూడండి ఎంత పర్ఫెక్ట్ సౌండ్ వస్తున్నాయో క్రిస్పీగా. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ హోమ్ మేడ్ బిస్కెట్స్ని మెజరింగ్ కప్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న నార్మల్ కప్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో 3/4 కప్పు బటర్ని తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్ పంచదార పొడిని తీసుకోండి. బిస్కెట్స్ మంచి ఫ్లేవర్లో రావటం కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిట తీసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి పంచదార పూర్తిగా కరిగే వరకు ఇలా నీట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అక్కడక్కడ తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల కుకీస్ బాగా పొంగి ఎక్స్ట్రా క్రంచీగా వస్తాయి. ఈ బేకింగ్ పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్తో పాటు యాడ్ చేసినట్లయితే సరిగ్గా కలవదు. సో ముందుగానే బటర్లో వేసి కలపటం వల్ల బేకింగ్ పౌడర్ బాగా కలిసిపోతుంది. సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే కొద్దిగా అంత ఫుడ్ కలర్, ఇక్కడ నేను బ్లూ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. పిల్లలకు రొటీన్గా ఎప్పుడు ఒకే కలర్లో చేసి పెడితే నచ్చదు కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు సాఫ్రాన్ మిల్క్ని కూడా యూజ్ చేయొచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ కూడా ఈ బటర్లో బాగా మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు కదా అని అంటారేమో, బట్ ఏ దాని ప్రాసెస్ దానికి ఉంటుంది. సో 1 by 1 యాడ్ చేసుకొని అంతా నీట్గా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బటర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ మైదాని యూజ్ చేయండి. ఇక్కడ మెజరింగ్కి అన్ని ఒకే కప్పుతో తీసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కుకీస్. ఇలా మైదా యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ పిండి కలపడానికి మనకు ఎక్స్ట్రా పాలు కానీ నీళ్లు కానీ ఏమీ అవసరం లేదు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్సే కరెక్ట్గా సరిపోతాయి. కాస్త ఓపిక్గా కలపండి, సరిపోతుంది. ఇలా పిండంతటిని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకు పిండి అసలు గట్టిగానే అనిపించట్లేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. చుట్టానికి పిండి ఇలా కాస్త జారుగా ఉన్నట్లు అనిపిస్తుంది. పిండి కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు అప్పాల్లాగా ఒత్తుకోండి. ఇప్పుడు పైన డిజైన్ చేయడం కోసం చాక్ తీసుకొని నేను ఈ విధంగా ఘాట్లు పెడుతున్నాను. కుకీస్ షేప్ అనేది పూర్తిగా మీ ఇష్టం, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఒకే విధంగా చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి కాస్త డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ సింపుల్గా కూడా ఉంది. అన్ని కుకీస్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కుకీస్ని బేక్ చేయడం కోసం నేను ఇక్కడ ప్లేట్కి కొద్దిగా బటర్ అనేది అప్లై చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ వితౌట్ ఓవెన్ బేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్లెయిన్గా బేక్ చేయకుండా కాస్త కేక్ డెకరేట్ చేసే ఐటమ్స్ మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా. సో నా దగ్గర ఉన్న కొద్దిగా చాక్లెట్ చిప్స్ని యాడ్ చేశాను. వీటి ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు బేక్ చేయడం కోసం కుకీస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కుకీస్ని బేక్ చేయడం కోసం మందపాటి వెడల్పాటి బౌల్ స్టాండ్ పెట్టి పైన ప్లేట్తో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ ఫ్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని ప్లేట్తో సహా బౌల్లో పెట్టేసి పైన ఎయిర్ అనేది బయటికి రాకుండా నీట్గా కవర్ అయ్యేలాగా ఒక ప్లేట్తో క్లోజ్ చేసి కాస్త బరువును పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు బేక్ చేయండి. అప్పుడు మనకు కుకీస్ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి కింద. అప్పుడు మనకు కుకీస్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు వీటిని తీసి బయట పెడితే పూర్తిగా చల్లారేంత వరకు వీటిని టచ్ చేయొద్దు. ఇలా పూర్తిగా చల్లారైన తర్వాత చూడండి కింద మనకు ఎంత మంచి రంగులో బేక్ అయిపోయాయో బిస్కెట్స్.
ఇన్ఫ్యాక్ట్ బటర్ పేపర్ లేకపోయినా మాడిపోకుండా మంచి రంగులోకి టర్న్ అయిపోయాయి. చల్లారిన వెంటనే ఎంత టకా టకామని సౌండ్ వస్తున్నాయో చూడండి. ఇలా సౌండ్ వింటుంటేనే అర్థమైపోతుంది మన కుకీస్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో అని. కుకీస్ ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి క్రిస్పీగా ఉండాలి అంటే బేక్ చేసే ముందు బౌల్ని ఖచ్చితంగా 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేయాలి. అలా ఖచ్చితంగా ఫ్రీ హీట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ కుకీస్ అనేవి వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా బేక్ చేసుకోవాలి. ఈరోజు మన కిచెన్లో చేసిన హోమ్ మేడ్ కుకీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అక్క మేము మైదా ప్లేస్లో గోధుమ పిండి వాడుకోవచ్చా అని. బేషుగ్గా వాడుకోవచ్చు, కాకపోతే ఆశీర్వాద్ గోధుమ పిండి కాకుండా వైట్ కలర్ పూరి ఆట ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా బేక్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా ఇలా క్రిస్పీగా ఉంటాయి. చూడటానికి ఎంత మంచి రంగులో ఉన్నాయి కదా, లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ కుకీస్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చాయో. నోట్లో ఇలా పెట్టగానే అలా మెల్ట్ అయిపోతాయి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత హెల్దీగా ప్రిపేర్ చేయొచ్చు అని తెలిస్తే పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. మైదా ఓవెన్ వాడకుండా అచ్చంగా బేకరీ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ గుల్లగా కూడా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న రాగి పిండి ఇంట్లో పట్టించింది. మనకి ఈ రాగి పిండి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. 2 కప్పుల రాగి పిండికి 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ పంచదార అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకున్నారనుకోండి, మెజరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. 2 కప్పుల రాగి పిండికి సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు పంచదార. అలాగే 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బటర్. ఈ బటర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే బయట కొన్నదైనా యూజ్ చేయొచ్చు, లేదా ఇంట్లో ఉన్న రిఫైన్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే చిటికెడంత ఉప్పు. మీరు వాడే బటర్ సాల్టెడ్ బటర్ అయితే ఈ సాల్ట్ అనేది స్కిప్ చేయండి. చిటికెడంత బేకింగ్ సోడా, చిటికెడంత బేకింగ్ పౌడర్. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ బటర్ పిండిని మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఒక ముద్దలాగా ఫామ్ చేసామనుకోండి, ఇలా ముద్ద అయిందనుకోండి, బటర్ అనేది పిండికి బాగా పట్టినట్లు. ఇప్పుడు మనం ఇందులో కాచి చల్లారబెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు అనేది ఎగ్జాక్ట్గా ఇన్ని పడతాయి అనేది చెప్పడం కాస్త కష్టం. మనం తీసుకున్న పిండిని బట్టి కాస్త ఎక్కువ తక్కువగా పట్టొచ్చు. ఫైనల్గా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జారుగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉండలాగా చేసినప్పుడు క్రాక్స్ ఏమీ రాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదా చపాతీ పీట మీద కానీ పెట్టేసి ఇలా అప్పడాల కర్రతో కాస్త మందంగా రుద్దాలి. మరీ పలుచగా ఉండకూడదండి, కాస్త మందంగానే ఉండాలి. అన్నీ ఒకే సైజులో రావడం కోసం నేను ఇక్కడ షార్ప్గా ఉన్న బౌల్తో కట్ చేస్తున్నాను. మీరు కాదంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. ఇలా కట్ చేస్తే అన్నీ చూడటానికి ఒకే సైజులో ఒకే మెజర్మెంట్స్లో ఉంటాయి అన్నట్టు. పైన కాస్త డిజైన్ కోసం ఇలా చాక్తో డిజైన్ చేస్తున్నాను. ఈ డిజైన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు నచ్చితే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పైన లైట్గా కాజుతో డిజైన్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేయడం కోసం మందపాటి కడాయిని ఒకదాన్ని పెట్టేసి లోపల స్టాండ్ పెట్టి ప్లేట్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేయండి. ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేయడానికి ప్లేట్ పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి గోధుమ పిండితో డస్టింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి మాడకుండా ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇలా డస్టింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండి మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి డిజైన్ చేసి పెట్టుకున్న రాగి పిండి బిస్కెట్స్ని ఈ విధంగా సర్దండి. బిస్కెట్కి మధ్యలో కాస్త గ్యాప్ ఉంచండి. బిస్కెట్స్ అనేవి కాస్త పొంగుతాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్ను ప్లేట్ తీసి ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టేసి ప్లేట్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 25 to 30 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. జస్ట్ మనం వేలితో పైన ఇలా నొక్కినప్పుడు కాస్త గట్టిగా అనిపించాయనుకోండి, మనకు హోమ్ మేడ్ రాగి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసి బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అన్ని బిస్కెట్స్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు బయట చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయి అనేది. కింద కూడా ఏ మాత్రం వాడలేదు అండ్ ప్లేట్ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చాయన్నమాట బిస్కెట్స్.
చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా హోమ్ మేడ్ రాగి బిస్కెట్స్ ఎలా చేయాలో చూసారు కదా. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే బిస్కెట్స్, అందులోనూ మైదా లేకుండా ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసిన అచ్చంగా స్వచ్ఛమైన నెయ్యి వేసి చేసిన గీ బిస్కెట్స్. ఇప్పుడు జనరేషన్ పిల్లలు బర్గర్లు, పిజ్జాలు ఎంత ఇష్టపడి తింటున్నారో బిస్కెట్స్ కూడా అంతే ఇష్టపడి తింటున్నారు. అలా అని బయట కొని మైదా బిస్కెట్స్ కాకుండా ఇంట్లో జస్ట్ ఒక 10 మినిట్స్ వాళ్ళ కోసం స్పెండ్ చేసి హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ చేద్దాం. ముందుగా గీ బిస్కెట్స్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీరు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక 1.5 కప్ వరకు పంచదారను యాడ్ చేసుకోండి. కాస్త తక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 పావు వరకు యాడ్ చేసుకోండి. మరీ లైట్గా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1.5 వరకు యాడ్ చేశాను. అలాగే ఒక 4 ఇలాచి, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. పలుకు అనేది ఎక్కడా లేకుండా బాగా మెత్తటి పౌడర్ లాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. పూరి ఆట అంటారు కదా, ఆ పిండి తీసుకున్నాను. అండ్ ఇందులోనే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పంచదార, ఇలాచి, బేకింగ్ పౌడర్, సాల్ట్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఎగ్జాక్ట్గా 1 కప్పు వరకు దాదాపుగా పట్టొచ్చండి నెయ్యి, మనం తీసుకున్న పిండిని పట్టి. నెయ్యి అంతటిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలపాలి. మనం తీసుకున్న పిండిని పట్టి, అలాగే క్వాంటిటీ అంటారు కదా, కాస్త అటు ఇటుగా ఎక్కువ తక్కువ పట్టొచ్చు నెయ్యి. ఎగ్జాక్ట్గా ఇంతే పడుతుందని చెప్పడం కాస్త కష్టం. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. అచ్చంగా మన చేతులతో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అయితే పిల్లలు ఎన్ని తిన్నా, ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు. బయట చేసేవి ఎలా చేస్తారో, ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా. సో మన చేతులతో స్వయంగా పిల్లలకి చేసి పెడితే ఆ తృప్తి వేరేలా ఉంటుంది. చూసారా, కాస్త కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేయడం వల్ల కాస్త ఉంట కడుతూ ఉంది కదా. సో ఇంకాస్త వేసి కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఈ పిండిని ఈ మాత్రం కలపడానికి ఎగ్జాక్ట్గా మనం ఏ కప్పుతో అయితే పంచదార, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కంప్లీట్గా పట్టి 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పట్టింది. సో పిండి అయితే మరీ ముద్దలా అయితే అవ్వదండి, జస్ట్ ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇలా రౌండ్ బాల్ లాగా చేసి జస్ట్ ఇలా కాస్త ప్రెస్ చేసినా కూడా క్రాక్స్ అనేవి ఎక్కడ రాకుండా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసిందని అర్థం. నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయిందని. అవెన్ లేకుండా బిస్కెట్స్ బేక్ చేయడం కోసం మందపాటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని కింద స్టాండ్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన ప్లేట్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేయండి. ఈలోపు బిస్కెట్స్ బేక్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని చక్కగా నెయ్యి రాయండి. నెయ్యి లేదా నూనెని రాసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాల్స్ లాగా కానీ లేదా చిన్న చిన్న సర్కిల్ ఫామ్లో కానీ చేసుకోవచ్చు. అంటే కాస్త ప్రెస్ చేసి పల్చగా అచ్చంగా బిస్కెట్ లాగా కూడా చేసుకోవచ్చు. షేప్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేనైతే చిన్న చిన్న లడ్డు లాగా చేశాను. ఎప్పుడు ఒకే స్టైల్లో ఎందుకు అన్నట్లు ఇలా ప్రిపేర్ చేసి డైరెక్ట్గా ఇలా ఇచ్చే కన్నా కాస్త కలర్ఫుల్గా చేయడం కోసం న్యాచురల్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్స్ని యూస్ చేశాను. నేను తీసుకున్నది గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్ తీసుకున్నాను. కాస్త సింపుల్గా డిజైన్ చేయడం కోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చాక్తో ఏదో సింపుల్గా అలా ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. అండ్ అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. బిస్కెట్స్ అనేవి ఇదే మోడల్లో ఉండాలి అని నేను చెప్పట్లేదు, చేయటం అనేది పూర్తిగా మీ ఇష్టం. ఇక్కడ నేనైతే చిన్న చిన్న లడ్డూలాగా చుట్టేశాను అండ్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను కలర్ఫుల్గా ఉండడం కోసం. మీరు కావాలంటే వీటిపైన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ 10 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ఈ బౌల్లో పెట్టేయాలి. అలాగే పైన ప్లేట్తో క్లోజ్ చేసేటప్పుడు ఎటువంటి ఆవిరి బయటికి వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా క్లోజ్ చేయాలి.
మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల నుంచి 13 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇక్కడ నేను 13 నిమిషాల పాటు బేక్ చేశాను. కాస్త ఎక్కువగా బేక్ అయ్యాయి. సో ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు పెడితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ జస్ట్ 3 మినిట్స్ పాటు ఎక్స్ట్రా ఉంచినందుకు కింద కాస్త రెడ్ కలర్ వచ్చింది. సో సెకండ్ టైం 10 మినిట్సే ఉంచేసి తీసేసాను. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం పెట్టే మంటను బట్టి కూడా బిస్కెట్స్ అనేవి బేక్ అవుతాయి. సో మీరు పెట్టిన ఫ్లేమ్ని చూసుకొని బేక్ చేయండి. ఇక్కడ చూపించే బిస్కెట్స్ నేను ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పాటు బేక్ చేశాను. చూసారా, కాస్త లైట్ కలర్లో చక్కగా బేక్ అయిపోయాయి. కాస్త క్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, వీటిని చూస్తేనే అర్థమైపోతుంది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయని. కానీ మీరు అనొచ్చు కదా, గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ అంత టేస్టీగా ఎలా ఉంటాయి, నెయ్యి బిస్కెట్స్ నోట్లో ఇలా పెట్టగానే మెల్ట్ అయిపోతాయి కదా, మరి ఇవి అవుతాయా అనే క్వశ్చన్ మీకు అక్కర్లేదు. జస్ట్ బిస్కెట్స్ కూడా ప్లేట్కి ఎక్కడా కూడా అంటుకోవండి. జస్ట్ ఇలా తీయగానే వచ్చేసాయి చూసారా. బిస్కెట్స్ పైన మనం జస్ట్ ఫింగర్తో ఇలా అనగానే పిండిలాగా చేతికి అంటుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియోలో పెట్టేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, చేతికి అంటుకుంటూ ఉంది. అంత పర్ఫెక్ట్గా వచ్చాయి బిస్కెట్స్ అయితే. చూసారా, వీడియోలో మీకు అని చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తాయండి. అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వల్ల కూడా మనం పిల్లల ఆరోగ్యం గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక మీరు కూడా లేట్ చేయకుండా పిల్లల కోసం ఇంట్లోనే మన చేతులతో స్వయంగా బిస్కెట్స్ చేసి పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్గా నా బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. మీకు ఒకసారి క్లారిటీగా ఇంకాస్త దగ్గర నుండి తిని చూపిస్తాను. చూడండి, కాస్త దగ్గర తీయగానే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చక్కగా బేక్ అయ్యాయి. పగుళ్ళు వచ్చాయంటే పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందని అర్థం. కింద కూడా అచ్చంగా బయట ఎలా అయితే కొంటారో అలాగే మంచి రంగులో వచ్చింది. సో ఒకసారి మీకు తిని చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంది అనేది. చూసారా, మరీ మైదా ఉన్నంత సాఫ్ట్గా లేకపోవచ్చు పిండి, బట్ టేస్ట్ అయితే అచ్చంగా ఇలా నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మైదా వాడకుండా, అవెన్ లేకుండా హెల్తీగా క్రంచీగా గోధుమ పిండితో బిస్కెట్స్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు గోధుమ పిండి, బిస్కెట్స్ కరకలాడుతూ రావడం కోసం ఉప్మాకు వాడే బొంబాయి రవ్వ 1 కప్పు, చిటికెడంత ఉప్పు, ఫ్లేవర్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు వరకు వేసి ఇందులోనే 1/2 కప్పు వరకు పంచదార వేసి బిస్కెట్స్ బాగా గుల్లగా రావడం కోసం 1/4 కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతటికి పట్టేలాగా బాగా కలపాలి. నెయ్యి బదులు మీరు నూనె అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయినా నూనె అయినా కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువైతే మాత్రం బిస్కెట్లు గట్టిగా వస్తాయి. పిండి చేతిలోకి తీసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా ఉండాలి. బిస్కెట్స్ బాగా పొంగడం కోసం చిటికెడంత బేకింగ్ పౌడర్ని వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇందులో వేసిన పంచదార పూర్తిగా కరగకముందే ఫాస్ట్గా బిస్కెట్లను చేసుకొని వెంటనే నూనెలో వేయించుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మరీ మందంగా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే డిజైన్ వచ్చేలాగా ఒత్తుకోవచ్చు. లేదంటే పిండి మొత్తాన్ని చపాతీ పీట మీద పెట్టి ఇలా మందంగా ఒత్తుకొని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఒక పక్క పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. నాకైతే బిస్కెట్లు చాలా క్రంచీగా వచ్చాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.